దీపావళికి క్రాకర్స్తో దుమ్ము దులిపేశారు హైదరాబాదీలు. ఈ దెబ్బకు సిటీలో పొల్యూషన్ లెవెల్ సమాంతం పెరిగిపోయాయి. సిటీ వ్యాప్తంగా రసాయన పొగలు, దుమ్ము, ధూళి కణాలు కలిసి కాలుష్యానికి కారణమయ్యాయి. దీపావళి వేడుకలకు సిటీ జనాలంతా రచ్చ చేశారు. క్రాకర్స్ కాలుస్తూ ఎంజాయ్ చేస్తూ ఆనందంలో మునిగిపోయారు. భారీ సంఖ్యలో క్రాకర్స్ కాలవడంతో సిటీ ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ పెరిగాయి. సాధారణ స్థాయి పొల్యూషన్కు మించి ఎయిర్ క్వాలిటీ రికార్డ్ అయింది. సాధారణంగా హైదరాబాద్ సిటీలో ఎయిర్ పొల్యూషన్ కాస్త అదుపులోనే ఉంటుంది. పీక్ లెవెల్ ట్రాఫిక్ ఉన్నప్పుడు మాత్రమే పొల్యూషన్ లెవెల్ ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీపావళి క్రాకర్స్తో ఎయిర్ పొల్యూషన్ 4 లెవెల్కు పడిపోయింది. అత్యధికంగా సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ న్యూ మలక్పేట్లో 164గా నమోదైంది. సనత్ నగర్లో 153, కాప్రాలో 140, కోకాపేటలో 134, సోమాజిగూడలో 122, ఆర్సీపురంలో AQI 122, కొంపల్లిలో AQI 120గా నమోదైంది. వాస్తవానికి ఇదేం పెద్ద పొల్యూషన్ కాదు కదా అని లెక్కలు అంకెలు చూసి అనుకోవచ్చు. కానీ హైదరాబాద్ సిటీలో కాలుష్యం లెవెల్ ఇప్పుడు పెరిగినంతగా ఎప్పుడూ పెరగలేదు. సాధారణ రోజుల్లో నగరంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 91గా ఉంటుంది. పండుగ రోజు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 153గా నమోదైంది. సిటీలో సాధారణ రోజుల్లో పొల్యూషన్ లెవెల్ 100, అంతకంటే తక్కువగానే ఉంటుంది. పంజాగుట్ట, ఉప్పల్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి లాంటి ట్రాఫిక్ ఏరియాల్లో ఉదయం సాయంత్రం వేళల్లో పొల్యూషన్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది. కారణం ట్రాఫిక్. కానీ ఇప్పుడు క్రాకర్స్ కారణంగా సిటీ వ్యాప్తంగా దట్టమైన పొగలు అల్లుకున్న వాతావరణం ఏర్పడింది. పొగకు చల్లటి వాతావరణం తోడవడంతో ఎక్కడికక్కడ ఎయిర్ క్వాలిటీ పడిపోయింది. ఈ ఏడాది క్రాకర్స్ అన్ని గ్రీన్ ఫైర్ వర్క్ పేరుతో మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. అంటే వీటితో పొల్యూషన్ తక్కువగా ఉండాలి, వాయువుల తీవ్రత తక్కువగా ఉండాలి. దీనికి తోడు సిటీలో ఏడాది క్రాకర్స్ అమ్మకాలు భారీగా పెరిగాయి. అంటే అనేక మంది క్రాకర్స్ కాల్చారనుకోవచ్చు. మార్కెట్లో అమ్మినవన్నీ గ్రీన్ క్రాకర్స్ కావు. కొందరు గ్రీన్ క్రాకర్స్ పేరుతో మాత్రమే అమ్మారు. కానీ పూర్తి స్థాయిలో క్రాకర్స్ గ్రీన్ కావు. ఇది కూడా సిటీలో పొల్యూషన్ పెరగడానికి ఒక కారణమైంది. అయితే గ్రీన్ క్రాకర్స్ పేరుతో నకిలీగా ముద్రించి అమ్ముతున్న వారిని కట్టడి చేయడంలో అధికారులు ఫెయిల్ అయ్యారు. ఏడాది చలి తీవ్రత తక్కువగా ఉండడం కూడా కాలుష్య స్థాయి ఎక్కువగా కనిపించకపోవడానికి ఓ కారణం. గత ఏడాది దీపావళికి చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో కాలుష్యం తీవ్రత కూడా ఎక్కువగానే కనిపించింది. మొత్తంగా ఏడాది దీపావళికి టపాసుల మోతతో హైదరాబాదీలు ధూళిని పెంచేశారు.